ఈ రాత్రి మన ధ్యానాంశము కొరకు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదవాలి. నాదా మైక్లో చదవా, మనం క్లారిటీ చదువు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచునట్లు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అన్నాడు. స్తోత్రం చెబుతారండి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో అనుకుంటున్నారు చాలా మంది. యేసు ప్రభు పుట్టుక అనుకుంటున్నారు. కాదు. క్రైస్ట్ మస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించటం. పరిశుద్ధ గ్రంథములో దేవదూతలు యేసు ప్రభుని ఆరాధించినారు, తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధించారు, గొర్రెల కాపరులు ఆరాధించారు. ఆరాధన, యేసు క్రీస్తుని ఆరాధించటం. ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. సుమయోను అనే ఒక వృద్ధుడు చాలా దినముల నుండి దేవుని కొరకు కనిపెడుతున్నాడట. పరిశుద్ధాత్మదేవుడు ఆ సుమయోనుకి చెప్పాడు, సుమయోను ఇశ్రాయేలీల కాపరి, ఇశ్రాయేలీల విమోచకుడైన మెస్సయ్యను చూచే వరకు నువ్వు చనిపోవని పరిశుద్ధాత్మదేవుడు సుమయోనుకు బయలుపరిచాడట. అయితే ఈ సుమయోను ఏం చేస్తున్నాడంటే, బహుకాలము నుండి అలాగ కనిపెడుతూ ఉన్నప్పుడు 40 దినాల శుద్ధి పూర్తి అయిన సమయాన, గుర్తుంచుకోవాలి ఈ మాట, మరియా తన శుద్ధి దినాలను, వాయిస్ క్లారిటీ లేదు దాసు, మరియా తన శుద్ధి దినాలను పూర్తి చేసుకొని 40వ రోజు, వినండి, 40వ రోజు యెరూషలేము దేవాలయానికి వెళ్ళిందట. అయితే ఆ 40వ రోజు యెరూషలేము దేవాలయములోకి ఆమె వెళ్ళిన తరువాత సుమయోనుకు దేవుడు చెప్పాడయ్యా, నువ్వు ఎదురు చూస్తున్న ఇశ్రాయేలీల రక్షకుడు మెస్సయ్య అనబడిన వాడు యెరూషలేములోనికి వచ్చాడు, యెరూషలేము దేవాలయములోకి వెళ్ళాడని చెప్పగానే ఆత్మ అతన్ని తీసుకొని యెరూషలేము దేవాలయములో నిలబెట్టింది. ఆ సుమయోను బాలుడైన 40 రోజుల బాలుడైన యేసుక్రీస్తు ప్రభుని చేతిలో పట్టుకొని ఒక క్రిస్మస్ పాట పాడాడు. స్తోత్రం చెప్పండి. ఏం పాడాడండి? క్రిస్మస్ పాట. క్రిస్మస్ వర్తమానం పాస్టర్ గారు చెప్పేది కాదు, పరలోకము నుండి దేవదూతలు భూమి మీదకి తీసుకొచ్చిన సంగతి. యేసు పుట్టాడన్న సంగతి ప్రజలకు మొదట కాదు, దేవదూతలు వచ్చి చెబితే తప్ప ఎవరికి అర్థం కాదు. కనుక యేసుక్రీస్తు పుట్టుక అనేది మానవ సంబంధమైనది కాదు, అది దైవ సంబంధం. ఈ వర్తమానం అనేది పరలోకము నుండి దేవుడు భూమి మీదకి పంపిన వర్తమానం. ఆ సుమయోను మాటల్లో ఒక పాట ఈ పూట మీకు నేను తెలియచేస్తాను. అర్థమైందండి? నాదా నీ దాసుని సమాధానముగా నువ్వు పోనిచ్చుచున్నావు అన్నాడు. సుమయోను పాటలో అంతరార్థం ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు ఎవరు అంటే సమాధానకర్త. చెప్పండి, ఎవరండి ఆయన? ఎందుకో కొంతమంది చెప్పట్లా. సమాధానకర్త. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే సమాధానాన్నిచ్చువాడు. ఈరోజు ప్రజలకి చాలా అవసరమైంది కోట్ల రూపాయలు కాదు, సమాధానం. చెప్పండి, నిజంగా నీ హృదయంలో సమాధానం ఉందా సోదరుడా, సోదరి? నీ కుటుంబ జీవితంలో నెమ్మది కలిగి సమాధానము కలిగి జీవిస్తున్నారా? సంతోషం ఎచట ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, సంతోషం ఎచట ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. దేవునికి స్తోత్రం చెబుతారండి.
ఈ రాత్రి యేసుక్రీస్తు ఎవరని మీకు నేను పరిచయం చేస్తున్నానంటే, ఆయన సమాధానమునిచ్చువాడు. ఏమిచ్చువాడండి? గట్టిగా చెప్పాలి. ఏమిచ్చువాడు? ఎవరికి సమాధానం? ఎక్కడ సమాధానం? ఎవరికి సమాధానం కావాలంటే, ఎక్కడైతే వాగ్వాదాలు ఉంటాయో, ఎక్కడైతే తిరుగుబాటు ఉంటుందో, ఎక్కడైతే వివాదాలు ఉంటాయో అక్కడ సమాధానం అవసరమై ఉంటుంది. మీకు కొన్ని విషయాలను పరిచయం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని చదివితే దైవజనుడైన పౌలు ఏం చెబుతున్నాడో చూడండి. భూమి మీద నివసించే మనుషులమైన మనకు ఈరోజు సమాధానము లేని స్థితిలో ఉన్నారు. ఎక్కడ సమాధానము లేదు అన్న సంగతులను మీకు పరిచయం చేస్తాను. ఎక్కడ సమాధానము లేదు అంటే పౌలు చెబుతున్నాడు. రోమాపత్రిక 12:18. అమ్మా ప్రిస్కిల్లా వచ్చినట్టుంది, వాయిస్ అర్థమైంది. ఎక్కడమ్మా? అమ్మా ముందుకు రారా నువ్వు తల్లి, కొంచెం ముందుకు రా. నీ వాయిస్ భలే గుర్తు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. రమ్మ, ఆ మౌత్ తీసుకొని చక్కగా చదువు. సమాధానము ఎక్కడ అవసరము? నేను మరలా చెబుతున్నాను, సమాధానము ఎక్కడ అవసరము? ఎవరికి సమాధానం? గుర్తుంచుకోండి, పౌలు చెబుతున్న మాట చదువమ్మ. రోమాపత్రిక, శక్యమైతే నీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలట. దేవునికి స్తోత్రం చెబుతారండి. ఈరోజు మనుషుల మధ్య సమాధానాలు లేవు. మనిషికి మధ్య సమాధానమైన పరిస్థితులు కనుమరుగైన పోయిన దినాలు. ఈరోజు మనిషికి మధ్య సమాధానాలు లేవు. మనుషులకు మధ్య వాగ్వాదాలు ఉన్నాయి. మనుషులకు మధ్య విభేదాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వస్తున్నాడు ఈ లోకానికంటే, వివాదములతో నింపబడిన మానవులకు సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చినాడు. మనిషికి మధ్య సమాధానము లేదు. శక్యమైతే నీకు చాతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. రోమాపత్రిక 7వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే అక్కడ దైవజనుడైన పౌలు యొక్క కాబట్టి చూసారా, మేలు చేయగోరాలనే ఆశ నాకుంది కానీ నేను కీడే చేస్తున్నాను. ఏమని అన్నాడండి? అర్థమవటానికి చెబుతున్నాను, వినండి. పౌలు అనుకున్నాడు, నేను యేసు ప్రభుని నమ్మాను కదా, దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, కాబట్టి నేను మంచి చెయ్యాలి అని అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి అండి. ఒక మాట చెబుతాను, ఏమనుకోకండి మీరు. కోతిని ఎట్టబడతారో మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారండి? కోతిని బట్టేవాళ్ళు పల్లీలు అంటారే. పల్లీలు అంటే ఈ పదం తెలుసో తెలియదు కొంతమందికి. ఏమండి? శనగపప్పు అండి, పల్లీలు అంటారు వాటిని. శుభ్రంగా వేయించి ఉల్లిపాయలన్నీ తరిగేసి ఒక ప్లేట్లో పెట్టి బోన్లో పెడతారు. కోతికి తెలుసు అండి లోపలికి పోతే పట్టుకుంటుంది. ఒక్కసారి కానీ దానికోసం నేను ఆశపడి వెళ్ళాను అనుకో, వాడు జీవితకాలం నన్ను ఆడిస్తాడని కోతికి తెలుసు. కానీ కోతి బుద్ధి ఎక్కడికి పోద్దండి? వద్దు అనుకుంటానే, తినకూడదు అనుకుంటానే, ఇది అవసరం లేదు అనుకుంటానే టక్కన పోయి చేయి పెట్టిద్దండి. ఎమ్మటినే ఆ పల్లీలు తీసుకోవటానికి ఎప్పుడైతే చేయి పెట్టిద్దో ఎమ్మటినే పైనుంచి ఒక లబ్బర్ లాంటి స్టిప్గా ఉండేది గట్టిగా చేతిని పట్టుకుంటుంది. ఇంకెంతైనా ఎగరని తమ్ముడా అది వదలదు. నిజమే, వాస్తవమే. పాపము కూడా మనిషిని ఇలాగే చేస్తుంది. మొదట పాపము ఆకర్షిస్తుంది, అట్రాక్షన్ ఉంటుంది. ఆ పాపము మొదట ఆకర్షిస్తుంది, తరువాత దాన్ని అనుభవించేటప్పుడు ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందంగా ఉంటుంది. అనుభవించిన తరువాత అది చివరకు ఆవేదనను మిగిలిస్తుంది. నేను ఎందుకు ఈ పని చేశాను? ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు. ఈ అంతర్వాణి ఎప్పుడైనా నీ జీవితంలో కలిగిందండి, మంచిగా ఉండాలనుకుంటావు కానీ నీ వల్ల కాదు. ఆ తప్పు చేయకూడదు అనుకుంటావు, పాపం దీన్ని నేను అసహించుకున్నాను అనుకుంటావు, మాటికి దానికే వెళ్ళిపోతావు. ఏం జరుగుతుందో చెప్పనా? నీ మనసు నీ శరీరానికి లోపల యుద్ధం జరుగుతుంది. స్తోత్రం చెబుతారా?
ఎక్కడ వివాదం ఉందండి? మనిషికి వివాదం ఉంది. రెండవది మనసుకు మనిషికి కూడా వివాదం ఉందట. ఎలాగుందో చెబుతాను చూడండి. శరీరమేమో ఒకటి కోరిద్ది, ఆత్మేమో మరొకటి కోరిద్ది. శరీరం అంటది అనుభవించులే, ఎవడు చూస్తున్నాళ్లే, ఆ దేవుడు ఉన్నాడా, నరకం ఉందా, తీర్పు ఉందా, ఎవడు చూసేళ్లే అంత తుర్తూచ్ అంటున్నారు. ఆత్మ చెప్పిద్ది కాదు కాదు, తప్పు చేస్తే శిక్ష ఉంది, పాపమునకు ప్రాయశ్చిత్తము జరగకుండా శిక్ష నుండి తప్పించబడలేవు అని అనేక విషయాలు చెబుతుంది. మనసుకు శరీరానికి కూడా వాదనలు జరుగుతున్నాయి. మనసు లోపల సమాధానం లేదండి. ఆలోచించండి, నీ మనసు నెమ్మదిగా ఉందా సోదరుడా, సోదరి? నా హృదయం నెమ్మదిగా ఉంది. నా హృదయం ఎప్పుడు కలవరాల మధ్య లేదు, నా హృదయం ఎప్పుడు ఇబ్బందుల మధ్య లేదు, నా హృదయం నెమ్మదిగా ఉందని మీలో ఎంతమంది హృదయం మీద చేసుకొని చెప్పగలరు? మనిషికి మధ్య వివాదాలు ఉన్నాయి, మనిషికి మనసుకు మధ్య వివాదాలు ఉన్నాయి. అంత మాత్రానే కాదండి, అసలు పాపము చేయు ప్రతివాడు దేవునితో గొడవ పడుతున్నాడని యెషయా గ్రంథంలో రాయబడింది. చూస్తారా మాట? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ ఒక మాట రాస్తాడు. అమ్మా, 1వ అధ్యాయం 18వ వాక్యం. దేవుడే చెబుతున్నాడు ఈ మాట. రండి మనము వివాదమును తీర్చుకుందాం. నీకు నాకు గొడవ అవుతుందట. దేవునికి మనుషులకు మధ్య వాదన ఏంటంటే, ఆయనేమో పరిశుద్ధంగా ఉండమంటాడు, మానవుడేమో పాపముకు లోబడిపోతాడు. దేవుడేమో మనిషిని మారమని కోరతాడు, మనిషి ఏమో మార్పు చెందడు. ఎన్ని సంవత్సరాలు మార్పు చెందడండి? సోదరుడా, సోదరి, పాపము నిన్ను నెమ్మదిగా బ్రతకనీదయ్యా. తెలుసండి మీకు? ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, అర్థమవుతుందండి? ఇప్పుడు ఎక్కడుంది వాదన అంటే మనిషికి మధ్య. చెప్పండి, ఎవరెవరికండి? మనిషికి. రెండవది మనిషికి మనసుకు. తర్వాత మనిషికి దేవుని చేసిన మనిషికి దేవునికి మధ్య కూడా వాదనలు ఉన్నాయండి. దీనివల్ల తెలిగిన ఫలితార్థం ఏంటంటే మానవుడు సమాధానము లేని స్థితిలో ఉన్నాడు. గొప్పవాడు కానివ్వండి, ధనవంతుడు కానివ్వండి, గొప్ప భోగభాగ్యములు కలిగిన వ్యక్తి కానివ్వండి, మీరు అడగండి, అయ్యా నీ కుటుంబంలో సమాధానంగా ఉన్నావా? నీ జీవితంలో నెమ్మది కలిగి బ్రతుకుతున్నావా? నీ జీవితం నెమ్మదితోనే జీవితం కొనసాగుతుందా? ఉదయం నుంచి సాయంకాలం వరకు రాత్రంతా కన్నీటితో ఏడ్చే ప్రజలు ఎంతమంది లేరండి? కడుపులో ఆకలి బాధలు, కష్టాలు, వేదనలతోనే జీవితం ముళ్ళబాటలాగా ప్రయాణిస్తుంది. మనం అనుకుంటున్నాం చాలా మంది జీవితాలు సమాధానాన్ని పొందకుండానే చచ్చిపోతున్నారు. ఈ రాత్రి దేవుడు సమాధానాన్ని ఇచ్చువాడని మీకు పరిచయం చేస్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. పరిశుద్ధమైన గ్రంథంలో అపోస్తుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం నుండి కొన్ని సంగతులు చదివితే, యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తు మనుష్యులకు ఏమిస్తాడు అన్న మాట అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. చదువు తల్లి. ప్రభుదూత ఫిలిప్పుతో ఈ మాట చెబుతుంది. పరిచారకుడైన ఫిలిప్పు, నీవు లేచి దక్షిణ దిక్కుగా వెళ్ళు. యెరూషలేము నుండి దక్షిణ దిక్కుకు వెళితే
గాజాకు పోవు అరణ్య మార్గములో కలుసుకో. ఫిలిప్పు అనే వ్యక్తితో చెబుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అతడు లేచి ఎందుకు వెళ్ళాడు? కొనసాగించాలి. ఐథియోపియా రాణి అయిన కందాకే కిందున్న మంత్రి ధనాగారం అంతటి మీద అధికారము కలిగిన నపుంసకుడు యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన ఎవరు అంటే మంత్రి, ధనాగారం అంటే ఫైనాన్షియల్ మినిస్టర్. మంత్రి అంటే స్థాయి కలిగిన వాడు, ధనాగారం మీద అధికారము కలిగిన వాడట ఇతను. వినండి ఈ మాట. ఆయన మంత్రి, ధనాగారం మీద అధికారము కలిగిన వాడే కానీ హృదయంలో ఏమి లేదంటే నెమ్మది, సమాధానం లేదు. కొంత వివరణ ఇస్తాను, జాగ్రత్తగా చూడాలి. ఐథియోపియా దేశం అనేది ఆఫ్రికా ఖండములో కల్లా అత్యంత ప్రాచీనమైన నగరం. అత్యంత ప్రాచీనమైన నగరం. ఆశ్చర్యపరిచే సంగతులు పరిచయం చేస్తారు ప్రియులారా. అసలు ఐథియోపియా దేశంలో ఉన్న మంత్రి గారు యెరూషలేమునకు దాదాపుగా 9700 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేమునకు వచ్చాడట. ఒక రోజట ఒక ఆయన వచ్చి అన్నాడు, రాణిగారు మా ఇంటిలో శుభకార్యం జరుగుతుందండి, రండి అని అడిగాడట. అందరూ వెళ్తున్నప్పుడు సహజంగా రాణి ఏమంటది, మంత్రి మీరు కూడా ప్రయాణమై మాతో పాటు రండి అన్నారు. లోపలికి వెళ్ళే సంగతి వచ్చే సమయానికి ఆ ఇంటి వారు అన్నారు, సార్ మీరు కొంచెం ఆగండి అన్నారు. ఈయన ఎవరు అండి? నపుంసకుడు. చెప్పండి ఎవరు? మాట్లాడాలి. నపుంసకుడు అంటే అటు స్త్రీ కాదు, ఇటు పురుషుడు కాదు, వారి నపుంసకులు అంటారు. ఆయన అన్నాడు, సార్ మీరు ఆగండి, మీకు ప్రవేశం లేదండి, ఇది శుభకార్యం కాబట్టి మీకు ఇక్కడ ప్రవేశం లేదండి అన్నారు. ఆయన అంటాడు, నేను మంత్రినిరా బాబు, ధనాగారం అంతటి మీద అధికారము కలిగిన వాడిని, నాకు ప్రవేశం లేదంటావేంది సార్? మీరు మంత్రి అయితే అయ్యి ఉండొచ్చు కానీ ఈ శుభకార్యమునకు లోపల మీకు ప్రవేశం లేదు. కొడుక, కుమార్తె, ముత్తైదువా, నువ్వేమన్నా భార్య లేడు, బిడ్డ లేడు అని మాట్లాడుతుంటే ఆయన అనుకున్నాడు, నా బ్రతుకింతేనేమో, నేను ఎండిన చెట్టు వంటి వాడను అని నిరాశలోకి వెళ్ళిపోయినాడు. ప్రియులారా ఆలకించండి. పదవి ఆయనకి సంతోషాన్ని ఇచ్చిందా? డబ్బు ఆయనకి ఆనందాన్ని ఇవ్వగలిగిందా? మరొక రోజు అన్నారు రాణిగారు, మంత్రి గారు మనము మన దేశ క్షేమం కొరకు హోమం చేస్తున్నాం, మీరు కూడా రండి మాతో పాటు అని కందాకే అనే ఐథియోపియా రాణి మంత్రికి చెబితే ఆ మంత్రి బయలుదేరి వెళ్ళాడట. మీరు చెప్పండి, గర్భగుడిలోనికి అందరికీ ప్రవేశం లేదు. వాళ్ళు అన్నారు, సార్ మీరు బయట ఆగండి అన్నాడు. ఎందుకండి మీకంటూ ప్రత్యేకంగా మా ఆలయంలో స్థానం లేదండి. మీకు తెలుసండి, ఆలయంలో స్థానం లేదు. పురుషుడువా స్త్రీవా ఎవడివి నీవు? నీకు ఏమని చేయాలండి? ఏ గోత్రం పెట్టి నీకు పూజ చేయాలి? ఏ గోత్రనామాన్ని బట్టి నీకు వివరణ నేను ఇవ్వాలి అని ఆ పూజారి గారు అతన్ని తిరస్కరిస్తే అనుకుంటున్నాడు, కూతురు లేదు, కొడుకు లేడు, నా పేరు నాతోనే ముగించబడింది, ఎండిన చెట్టు వంటి వాడను, కుమారులు కూతురు లేని వాడను, ఎందుకురా ఈ బతుకు, ఎందుకు బ్రతుకుతున్నాను? ఆలోచించవలసిన సంగతులు తల్లి ఏ రోజైనా నువ్వు గమనించినావా? ఇలాంటి తిరస్కారం ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఆ వ్యక్తి ఎలా బ్రతకగలడు? ఒక మనిషి బ్రతకటానికి చాలా అవసరమైంది ఏంటంటే ప్రేమ పంచే నలుగురు కావాలి. స్తోత్రం చెబుతారా? ఉన్నారండి? నలుగురిని సంపాదించుకో సోదరుడా. నీకోసం కష్టం వస్తే మేమున్నామని చెప్పే భరోసా కలిగిన నలుగురు వ్యక్తులను సంపాదించుకోవాలి సోదరుడా. మర్చిపోవద్దు, విస్మరించొద్దు. ఆయన ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత దుఃఖపడి ఉంటాడండి. నేను మంత్రిని, ధనాగారం మీద అధికారిని, ఈ దేశంలో ఏదైనా సరే పని జరగాలంటే నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయాలి, ఇంత యోగ్యతలు నాకున్నప్పటికీ ఎందుకు నా బ్రతికిలాగా అయిపోయింది? ఆయన అనుకున్నాడు, నన్నుగా ప్రేమించే దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పండి. పురుషులకు మందిరాలు ఉన్నాయి, స్త్రీలకు మందిరాలు ఉన్నాయి, నపుంసకులకు మందిరాలు ఉన్నాయా? పురుషులు స్త్రీలను ఆహ్వానించే ఆలయాలున్నాయి, నపుంసకుల్ని ఆహ్వానించే ఆలయాలున్నాయా?
ఏమి పరిస్థితి అండి! దేవుడు అనబడేవాడు ఉంటే ఎందుకు ఈ దయనీయమైన పరిస్థితి? ఎందుకు ఈ జీవోత్సవం లాంటి స్థితి? నన్నుగా ప్రేమించే దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడట. అతని హృదయంలో ఒక వేదన, గుండె నిండా భారం తెచ్చుకొని ఎన్నో రోజులు ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడు దినాలలో పశువుల కాపర్లు, మీకు తెలుసో తెలియదండి, వడిసెల తీసుకొని గస్తీ కాస్తారు, తెలుసండి? గొర్రెల కాపర్లు ఇప్పుడు వేరు, కానీ ఆ రోజుల్లో వడిసెలు తీసుకొని మంద చుట్టూ గస్తీ వేసేవాళ్ళు, గస్తీ చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగా ఒక అబ్బాయి గస్తీ కొడుతుంటే ఆ రాయిపోయి ఒక గుహలోకి వెళ్ళి టాప్ అని సౌండ్ వచ్చింది. అదేంట్రా, ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉన్నాయని ఆ కుర్రోడు వేగంగా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ కుండలో తీస్తే దాదాపుగా 53 చదరపు అడుగులు కలిగిన ఒక చర్మపు కాగితం కనపడిందట. అది తీసుకొని వెళ్ళి ధనాగార మంత్రి కాబట్టి నపుంసకుని దగ్గరికి తీసుకెళ్ళి ఇలాగన్నాడు, అయ్యా, నేను మేకలను కాస్తున్నప్పుడు, గొర్రెలను కాస్తున్నప్పుడు ఈ చర్మపు చుట్ట దొరికిందయ్యా, ఈ భాష ఏంటో మాకు తెలియదు అని ఆ మంత్రికి ఇస్తే, బిడ్డలారా, ఆ మంత్రి ఆ గ్రంథాన్ని తెచ్చినప్పుడు యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనం ఆయన కళ్ళ ముందుకు వచ్చిందట. చదవండి ఈ మాట. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3వ వాక్యములు ఏమనుంది? యెహోవాను అత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నేను వెలివేయను అనుకోవద్దు. షండు నేను ఎండిన చెట్టునని నీవు అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములలో ఆచరించుచు. 5వ వచనం, నా ఇంట నా ప్రాకారములో ఒక భాగమును వారికి ఇచ్చెదను, కొడుకులు కూతుర్లు అని అనిపించుకోవటం కంటే శ్రేష్టమైన పేరు వారికి ఇస్తాను. 7వ వాక్యం, నా ప్రార్థనా మందిరములో వారికి ఆనందింపచేస్తాను, నా బలిపీఠమును వారిని అర్పించు దహన బలులను నాకు అంగీకారము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అనే మాట అతను చూసినాడు. షండు అంటే అర్థం ఏంటంటే మర్మాంగములను కోయబడిన వాడని అర్థం. బిడ్డలారా, నపుంసకుల గురించి యేసయ్య ఆయన గ్రంథములో రాశాడు. ఆ మాట చదువుతున్నాడు. ఏది తన హృదయములో అనుకుంటున్నాడో, ఏది తన జీవితంలో బాధగా ఫీల్ అవుతున్నాడో అక్కడ రాయబడింది. షండుడా, ఎండిన చెట్టునని నీవు అనుకుంటున్నావా? నీవు ఎండిన చెట్టు కాదు, మోడైన జీవితాలను చిగురింపించే దేవుడు ఇదిగో ఇక్కడున్నాడన్నాడు ఆయన. చప్పట కొట్టి యేసయ్య నామాన్ని గణపరచండి. ఎండిన చెట్టునని అనుకుంటున్నావు, నాకెవడు లేరనుకుంటున్నావు, నా బ్రతుకు ఇంతేననుకుంటున్నావు, నా జీవితం ఇలాగెందుకు అయిపోవాలనుకుంటున్నావు, ప్రశ్నించుకుంటున్నావు నీలో. ఆలోచించండి, ఈరోజు ఎప్పుడైనా నీ జీవితంలో ఒంటరితనాన్ని మీలో ఎంతమంది భరించారండి? ఆకలి కేకలు ఎంతమందికి తెలుసు? చుట్టూ నీ బిడ్డలు ఉంటారు కానీ నీతో మాట్లాడరు. చుట్టూ చాలా మంది ఉంటారు, పడిపోయిన స్థితిలో ఎవడు నీ మీద జాలిపడడు. ఆ వ్యక్తి డబ్బు ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేకపోయింది, అధికారం ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. వీటన్నిటికన్నా గొప్పది ఏం జరిగిందంటే, షండు గురించి యేసు ప్రభు తన వాక్యములో రాసిన మాట, షండుడా, నీవు ఎండిన చెట్టు అని అనుకుంటున్నావా? ఎండిపోయానని నువ్వు అనుకుంటున్నావా? నా బ్రతుకు ఇంతేనని అనుకుంటున్నావా? చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నావా? మరణాపేక్ష కలిగి ఈ బ్రతుకు నేను ఏదలేనని అనుకుంటున్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీకు చెబుతున్న మాట, ఎండిన నీ జీవితాన్ని ఆయన చిగురింప చేయగలిగిన దేవుడు. 2 చేతులు యేసయ్యకి స్తోత్రం చెబుతారండి. దిగులు పడకు, భయపడకు చెల్లెమ్మా, నా చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఓ చెల్లెమ్మా, దిక్కులేని దానని విలువ నీడలేదని, ఇంకెవరు నాకు ఉన్నారని. దిగులు పడకు, భయపడకు చెల్లెమ్మా, నా చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఓ చెల్లెమ్మా. కట్టుకున్న వాడేమో ఆలయముడై, కన్న బిడ్డలను నేను పోషించలేనని. స్తోత్రం. చప్పట్లు కొడతారా?
కట్టుకున్న వాడేమో ఆలయముడై తన బిడ్డలను నేను పోషించలేనని కాటికెళ్ళిపోతానని కన్నీరు విడుచుచు మరణాన్ని నీవు వెతకొస్తే చెల్లెలా కాటికెళ్ళిపోతానని కన్నీరు విడుచుచు మరణాన్ని నీవు వెతకొస్తే చెల్లెలా వితని పక్షులను పోషించు యేసయ్యా నీ బ్రతుకు బండిని యేసయ్య నడుపును వితని పక్షులను పోషించు యేసయ్యా నీ బ్రతుకు బండిని యేసయ్య నడుపును దిగులు పడకు భయపడకు చెల్లెమ్మా నా చెల్లెమ్మా చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా దిక్కులేని నానని నిలువ నీడలేదని ఎవరు నాకు ఉన్నారని ఎవరు నాకు ఉన్నారని దిగులు పడకు భయపడకు చెల్లెమ్మా నా చెల్లెమ్మా చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా నీకున్న ఆధారం ఈ పెనిమిటి నిన్ను విడచి వెళ్ళిపోయాడా నీకున్న ఆధారం ఈ పెనిమిటి నిన్ను విడచి వెళ్ళిపోయాడా గుప్పెడంత గుండెకు కొండంత గాయమై లోకమంత నీకు చీకటాయనా గుప్పెడంత గుండెకు కొండంత గాయమై లోకమంత నీకు చీకటాయనా నిన్ను పూజించిన నా యేసయ్యా అడవరకు నిన్ను ఆదుకునేను నిన్ను పూజించిన నా యేసయ్యా కడవరకు నిన్ను ఆదుకును దిగులు పడకు భయపడకు చెల్లెమ్మా నా చెల్లెమ్మా చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా దిక్కులేని దానని నిలువ నీడలేదని ఎవరు నాకు ఉన్నారని దిక్కులేని దానని నిలువ నీడలేదని ఎవరు నాకు ఉన్నారని దిగులు పడకు భయపడకు చెల్లెమ్మా నా చెల్లెమ్మా చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా రెండు చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరుచుదాం హల్లెలూయా షండుడా నీవు ఎండిన చెట్టు అనుకుంటున్నావు ఎండిపోయానని బాధపడుతున్నావు తల్లి ఎవరు లేననుకొని నీవు ఏడుస్తున్నావు నా బ్రతుకు ఇంతే నా బ్రతుకు ఇంతే జీవితంలో కొన్ని పర్యాయాలు ప్రేమను పొందటం ఎంత కష్టమో తెలుసా బిడ్డలు లేని స్త్రీలు పిల్లలు లేని కారణాన విడాకులు దాకా వెళ్తున్నారు ప్రేమ లేని సహోదరి జీవిత కాలమంతా కష్టపడిన జానడు పొట్ట నింపుకోలేని ఆర్థిక బాధలు నిస్సహాయ స్థితిలో ఉన్న సోదరి సోదరుడా సోదరి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ షండు దగ్గరికి వెళ్ళి ఆ నపుంసకుడు ఈ మాట చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంది ఆయన అనుకున్నాడు నేను కూతురునా కొడుకునా పిల్ల జల్లా ఏమన్నారు నాకు నా జీవితంలో ఇలాంటి మురోడైపోయిన బ్రతుకు నాకెందుకు అనుకుంటే వాక్యం చెబుతుంది నీవు కొడుకు అని కుమార్తెల కన్నా కొడుకు కుమార్తెల కన్నా శ్రేష్టమైన పేరుతో నేను పిలుస్తున్నాను నపుంసకునితో సూటిగా వాక్యం మాట్లాడుతుంది శ్రేష్టమైన పేరు మీరు చెప్పండి కొడుకు కూతురు కన్నా శ్రేష్టమైన పేరు ఏంటిది అంటారు చెప్పండి నేను చెప్పనా అన్నిటికంటే గొప్ప పేరు యేసయ్య బిడ్డలమనే పేరు స్తోత్రం చెప్పి రెండు చేతులెత్తి యేసయ్యను గణపరచని ఎవరవయ్యా నీవు నేను యేసుక్రీస్తు బిడ్డను యేసుక్రీస్తు యొక్క సొంత బిడ్డను ఆయన రక్తంలో కడగబడిన వారిని నపుంసకునితో వాక్యం మాట్లాడుతూ ఇలాగంటది
కొడుకులు కుమారుల కన్నా శ్రేష్టమైన పేరు నేను పిలుస్తున్నాను. అందరూ దేవుళ్ళు నిన్ను వ్యతిరేకించినారా? లోకమంతా దూరం అయిపోయిందా? ఎవరు ఆలయ ప్రవేశం లేదని నీకు దూరం అయిపోతున్నారు. అయితే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో కులాలు లేవు, ఈ మందిరంలో మతాలు లేవు, ఈ మందిరంలో ప్రాంతీయ తత్వాలు లేవు, విభేదాలు లేవు. నా దేవుని మందిరం ఎలాంటిదంటే సమస్త మనుష్యులకు అది ప్రార్థనా మందిరం అంట. చప్పట్ల కొట్టి యేసయ్యను గణపరచండి. ఆహా, ఆ మాట విన్న నపుంసకుడికి ప్రాణం లెగిసి వచ్చిందండి. ఎలాగైనా సరే ఆ సమాధానాన్నిచ్చే దేవుని ఆలయమును నేను దర్శించాలని బయలుదేరుతున్నాడట. ప్రియులరా, చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని మీకు పరిచయం చేస్తాను, వినాలి. నపుంసకుడు యెరూషలేముకు రావటానికి కారణం ఏంటంటే తన్నును ప్రేమించే దేవుడు ఇక్కడున్నాడు అని ఆయనకు తెలియబడింది. నన్ను ఆదరించే దేవుడు ఇక్కడున్నాడని ఆయన గమనించినాడు. ఇదిగో నన్ను ప్రేమించే దేవుడు, నా కొరకు తన మందిర తలుపులు తెరిచే దేవుడు ఇదిగో ఈ స్థలములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడంటే అందరినీ ప్రేమిస్తాడండి. మీరు చెప్పండి, బాగా పాపంలో ఉన్న వ్యక్తి మందిరానికి వస్తే దేవుడు ప్రేమిస్తాడా, తృణీకరిస్తాడా? చెప్పరేంటండి? బాగా మద్యం తాగి వ్యక్తి మందిరంలోకి వస్తే పాస్టర్ గారు ఏమంటాడు? రే తాగుపోతాడు అంటాడా? అలాగంటే సేవకుడు ఎట్టవుతాడండి? నా చుట్టూ ఉండే ప్రజలు చాలా బలహీనులు ఉంటారు, కానీ నేను ఎవ్వరిని ఏమనను. ఎందుకో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభు ఒక బలహీనురాలైన స్త్రీని తీసుకొని వస్తే ఆయన ఏమంటాడు? అందరూ రాళ్ళు పెట్టి చంపాలని సమాజంలో వారు పరిగెత్తితే యేసయ్య అన్నాడు, అమ్మా మరి అన్నాడు, పాపము చేయొద్దు. యేసయ్య ఏం కోరుకుంటున్నాడండి? నీలో ఉన్న మార్పు కావాలి. నీవిచ్చే సంపద ఆయనకు అవసరం లేదండి. నీలో ఉన్న మార్పు, సమాధానము లేని నీ గుండెల్లో సమాధానాన్ని నింపటానికి ఆ నపుంసకుడు ఆ మాటలు చదివి యెరూషలేము దేవాలయానికి వచ్చాడట. యెరూషలేము దేవాలయాన్ని దర్శించి తిరిగి వెళుతున్నప్పుడు ఆయన మందిరానికి వస్తే ఉపయోగం ఏంటండి? అంతకన్నా విలువైన ఆత్మరక్షణ పొందాలి కదా. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న ఫిలిప్పు అనే ఒక వ్యక్తికి చెప్పాడు, ఫిలిప్పు, గాజా నుండి వెళ్లే మార్గ అరణ్యములో నపుంసకుడు రథముల మీద వెళ్తున్నాడు. నువ్వు వేగంగా వెళ్ళి ఆయనకు సువార్తను ప్రకటించు, వేగంగా వెళ్ళి వాక్యాన్ని చెప్పు అన్నాడు. ఆ నపుంసకుడు రథం మీద ఉండి యెషయా గ్రంథాన్ని చదువుతుంటే ఆ దైవజనుడైన ఫిలిప్పు రథముల కంటే వేగంగా పరుగెత్తుకొని వెళ్ళి సువార్త చెప్పాడు ఒక్క వ్యక్తి కోసం. అయ్యా, నువ్వేం చదువుతున్నావు? నాకు అర్థం కాలేదండి, ఇది ఏంటిదో. వదకు తేబడిన గొర్రెవలి ఆయన మౌని అయిపోయాడట. ఆయన ఎవడు చూడలేని, మనుష్యులు ఎవరు చూడలేని స్వరూపము సొగసులేని వాడి వలె చేయబడ్డాడంట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అన్నారండి. ఏంటో అర్థం కాలేదన్నాడు. అయ్యా, ఆ దెబ్బలు యేసయ్య మన కొరకు భరించినాడు. ఆయన భారం ఆయన భుజాల మీద మనుషుల పాపభారం అయిపడింది. మనుషులందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడని యేసు ప్రభు యొక్క ప్రేమ స్వార్థని చెబితే నపుంసకుడు అన్నాడు, అయ్యా, నేను రక్షణ పొందటానికి నీళ్లున్నాయి, నాకు బాప్టిజం ఏమని అన్నాడంట. స్తోత్రం చెప్పండి. అసలు అడిగేవాళ్ళు ఉన్నారండి ఈరోజు. ఆ అన్వేషణకు అర్థం ఈ రాత్రి మీరు గమనించండి. మన జీవితాల్లో సమాధానము అనేది లేని వారికి యేసయ్య సమాధానాన్ని ఇస్తాడు. మనుషులందరికీ కలుగు మహా సంతోషకరమైన సమాధాన సువర్తమానం. సోదరుడా, సోదరి, ఎంతకాలం వేదనలో బ్రతుకుతావక్క? ఎంతకాలం పాపంలో బ్రతుకుతావు? ఎంతకాలం చీకటిలో బ్రతుకుతావు? ఎంతకాలం ఇలా బ్రతుకుతావు? ఎలాగ జీవిస్తావు? ఆ నపుంసకుడు ఆ సమాధానాన్ని పొంది డైరెక్ట్గా ఐథియోపియా దేశానికి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళి రాణిగారికి చెప్పాడు, ఏందండి మంత్రి గారు, ఏంటి మీరు ఇన్ని మాసాలు ఒక నెలల్లా ఖాళీగుండి రిజైన్ చేసి సెలవులు తీసుకొని వెళ్ళారు? ఏం చూశారంటే, అమ్మా, నేను యెరూషలేమునికి వెళ్ళాను, అక్కడున్న ఒక దేవుణ్ణి పరిచయం చేశాను. మీ తాతలు, మీ ముత్తాతలు, వారి తాతలు మా కొరకు ఒక దేవాలయాన్ని కట్టలేకపోయారమ్మా. మేము ఒక దేవాలయంలోనికి రావటానికి మాకు ప్రవేశం లేదమ్మా. ఆ దేవుడు చెబుతున్నాడు, నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పాడమ్మా. యేసుక్రీస్తు ప్రభు నీకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, సర్వలోకానికి ఆయనే దేవుడని ఆ నపుంసకుడు ఇథియోపియా దేశమునకు సువార్త తీసుకెళ్ళాడు. బిడ్డలారా, మీకు తెలుసండి, ప్రపంచంలో అన్ని దేశాలకి సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి?
నేను ముగిస్తున్నాను చెప్పాలి, నా టైం అయిపోయిందండి. ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. కానీ ఐథియోపియా దేశానికి 13 నెలలు ఉంటాయి. ఐథియోపియా దేశానికి 13 నెలలు ఉంటాయి. ఇది ఎంత ఆశ్చర్యమో చెబుతానో చూడండి. ప్రపంచంలో మనకన్నా వాళ్ళు 7 సంవత్సరాల బ్యాక్లో ఉంటుంది వాళ్ళ క్యాలెండర్. మనకు 12 మాసాలు ఉంటాయి, వారికి 13 నెలలు ఉంటాయి. 13 నెలలు. ప్రపంచంలో మీకు తెలుసా, 100% క్రైస్తవులు కలిగిన దేశం ఏంటంటే ఐథియోపియా దేశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బా, ఏమి పరిచర్య చేశాడండి ఆయన. వెళ్ళి సువార్తను చెబితే బిడ్డలారా, ప్రపంచంలో ఆఫ్రికన్ దేశంలో నుండి మిషనరీస్ వచ్చారు, వేల మంది సువార్థికులు వచ్చారు, వేల మంది ప్రజలను రక్షించటానికి కారణం ఆ నపుంసకుడు ఆ రోజు ఆ దేశానికి సువార్తను తీసుకెళ్తే ఆ దేశంలో 170 మంది రక్షించబడ్డారట. ఎంత భారం అక్క! అక్క, ఏ రోజైనా నీ కుటుంబంలో ఒక్కడికైనా సువార్త చెప్పారక్క. ఈ రాజుపాలెం గ్రామం పెద్ద కాలనీ, అనేక కాలనీలు కలిగిన ఈ గ్రామాల్లో ఇంకా రక్షణ పొందినవారు, సమాధానం పొందినవారు, కుటుంబంలో జీవితంలో వేదన పొందేవారు, ఇబ్బందుల మధ్య కులిమిలో కూరుకుని పోయేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పండి, ఈ రాత్రి మీలో ఎంతమంది సమాధానమైన స్థితిలో ఉన్నారు? సమాధానాన్ని పొందటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ వ్యక్తి చెప్పిన మాట ఆ దేశమిని రాణి ఆశ్చర్యపోయిందట. ప్రపంచంలో మొట్టమొదటి బిషప్పులకు సంబంధించిన చర్చ్, ఆర్థోడాక్స్ చర్చి అనేది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన చర్చి ఈ నపుంసకుని ద్వారానే కట్టబడింది. ఈ రాత్రి మీకు ఒక మాట చెబుతున్నాను, గుర్తుంచుకోవాలి. సమాధానము లేని ప్రజలకు యేసుక్రీస్తు సమాధానాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు. స్తోత్రం చెబుతారండి. అయ్యా, అటు ఇటు తిరగొద్దు, నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అయ్యా, అటు ఇటు తిరగొద్దు దయచేసి, ఓకేనా? అయిపోయింది. కనుక యేసు ప్రభు ఏమిస్తాడండి? సమాధానం. కట్టల డబ్బులు అయి తర్వాత మాట. మొదట ఆయన మనకిచ్చేది ఏంటంటే కోట్ల రూపాయలకు విలువైన సమాధానం. అక్క, నీ కుటుంబంలో సమాధానం లేదా? సోదరుడా, నీ జీవితంలో సమాధానం లేదా? బ్రతుకుతున్నాను ఎందుకో తెలియదు, జీవిస్తున్నాను ఎందుకో తెలియదు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు అనుకుంటూ కుమిలిపోతూ జీవితంలో విసికి వేసారిపోయిన నీ జీవితంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడండి. ఆయన మనందరికీ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ఎంతమందికి ఆ సమాధానం కావాలండి? చేతులు ఎత్తుతారా? ఎంతమందికి కావాలి? మాకు అసలు కష్టాలే లేనన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఊరేం పట్టలేదు. మాకు అసలు బాధలే లేవు పాస్టర్ గారు, హ్యాపీగా ఉన్నామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఊరే బ్రతుకు కష్టాల గుండా వెళ్ళాలి బిడ్డ. యేసు ప్రభు సమాధానాన్ని ఇకపోతే మనం చచ్చిపోతామండి. ఆయన నిన్ను ప్రేమించకపోతే ఈరోజు మనం చచ్చిపోతామండి. ఒక ఆయనట భార్య వదిలేసి అప్పులో ఎక్కువైపోయి చచ్చిపోదామని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళాడు. సాధుడు సుందర్ సింగ్ అనే దైవజనుడు సువార్త చెబుతూ రైల్లో ఒక ఆయనకు బైబిల్ ఇచ్చాడు. అయ్యా, ఈ బైబిల్ చదవయ్యా అని ఇస్తే ఆయన బైబిల్ని చుక్కల పిక్కలుగా చింపేసి ఆ పేపర్లన్నీ కిటికీలో కూడా పారేశాడు రైల్లో నుంచి. ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్న వ్యక్తి అనుకుంటున్నాడు, నేను చచ్చిపోతే బాగుండు, నన్ను ఎవరు పట్టిస్తారు, నన్ను ఎవరు పలకరిస్తారు, నన్ను ఎవరు ప్రేమిస్తారని చాలా వేదన పడుతూ ఆ రైల్వే ట్రాక్ మీద తలబెట్టి అలాగే పడుకుంటే ఒక పేపర్ ఎగురుకుంటూ వచ్చి ముఖం మీద పడింది. ఆయన తీసాడంట. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారని. స్తోత్రం చెప్పండి. ఆహా, దుఃఖపడుతున్న నాకు ఓదార్పు ఉందా? చచ్చిపోతాననుకున్న నాకు నెమ్మది ఉందా? ఓదార్పునిస్తున్నాడు, దుఃఖము నుండి విడుదల కలుగు చేస్తున్నాడా అని ఆ పేపర్ ఏంటిదో చూసి దాన్ని ఎత్తుక్కుంటూ అన్ని పేపర్ల కలెక్షన్ చేసి నూతన నిబంధన గ్రంథమైందట. మీరు ఆలోచించారండి? ఒక మనిషి బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యం యేసయ్య వాక్యం కావాలి, బ్రతికించే మాట కావాలి. నీ బ్రతుకుల్లో అలాంటి మాటలు దేవుని వాక్యము ద్వారా మనం వింటాం. బిడ్డలారా, ఈ రాత్రి సుమియోను పాడిన పాట ప్రజలందరికీ సమాధానాన్ని ఇచ్చడానికి వచ్చారు. ఈ రాజుపాలెం గ్రామానికి సమాధానాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువే. కుంగిన కుటుంబాలను ఆదరించేది యేసుక్రీస్తు ప్రభువే. నలిగిన జీవితాలను ఆదరించగలిగేది యేసుక్రీస్తు ప్రభువే. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, కనులు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, కనులు మూసుకోండి. ఒక చిన్న